హైదరాబాద్లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ సంస్థ అలెక్యా డెవలపర్స్ ఎండి రమణారెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, హైదరాబాద్లో ఇన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నప్పుడు ఎందుకు అలెక్యా డెవలపర్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి? అలెక్యా డెవలపర్స్లో ఎందుకు కొనాలనేది ఒకే రీజన్ అండి. మెయిన్ ఏంటంటే ముంబై హైవేలో ఉన్నటువంటి ప్రాజెక్టులలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి ప్లేస్ మాది అలెక్యా ఇన్ఫ్రా డెవలపర్స్. మొత్తం హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మాకు. హైవే నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్డు దిగ్గానే మనదే సైట్ ఉంటుంది. ప్రీవియస్గా మీరు ఏ కంపెనీలో ఏ సైట్లు చూసినా కూడా హైవే నుంచి మినిమం 5-10 కిలోమీటర్ల డిస్టెన్స్ మనది. హైవే నుంచి ఒక అడుగు వేస్తే మన సైట్లోకి వెళ్ళచ్చు. మెయిన్ రీజన్ అది. ఇంకొకటి ఏంటంటే గ్రోత్ కారిడార్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఏరియా ముంబై హైవే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డుకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మా సైట్ ఉందండి. ఫేజ్ 1, ఫేజ్ 2 ఎన్ఎస్ఆర్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1, ఫేజ్ 2 డిటిసిపి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్ తోటి టోటల్ కంప్లీట్ చేసాం ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఫేజ్ 3 లాంచ్ చేసాం రీసెంట్గా, ఒక 2-3 డేస్ బ్యాకే లాంచ్ చేసాము ఫేజ్ 3. అక్కడ మనము మంచి ప్రైస్ పెట్టాము. రీజనల్ రింగ్ రోడ్డుకు వెరీ నియర్ బై కాబట్టి మన ముంబై హైవేలో బెస్ట్ ప్లేస్ ఏంది అంటే అలెక్యా ఇన్ఫ్రా డెవలపర్స్. అందుకే మా దగ్గర కొనొచ్చండి. మీ దగ్గర ప్లాట్ తీసుకోవాలి అనుకున్న వారికి మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి? ప్లాట్ ఎందుకంటే ఒక పర్సన్ ఎవరైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఒక ప్లాట్ తీసుకోవాలంటే అది సరైన ప్లేసు, ఆ ఇన్వెస్ట్మెంట్ మనం ఇక్కడ చేస్తే రేపు ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనే ప్లేస్లో పెడతారు. మనం తీసుకున్న ప్లేస్ వచ్చేసి మెయిన్ వెరీ గ్రోత్ కారిడార్. అంటే మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నుంచి కరెక్ట్ 45 మినిట్స్ జర్నీలో మన సైట్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మోకిలా, కొల్లూరులో ఒక ప్లాట్ కొనాలంటే మినిమం 60,000-70,000 గజం లెక్క ఉందండి. మన దగ్గర రీజనబుల్ రేట్లో దొరుకుతున్నాయి. అంటే నామినల్ అమౌంట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు మా దగ్గర ప్లాట్లో, ఒక 2-3 ఇయర్స్లోనే డబుల్ అవుతుంది. ఎందుకు ప్రీవియస్గా మా దగ్గర కొన్న వాళ్ళకి సేమ్ అలాగే అయింది. ఎందుకు అంటే మీరు ఒకసారి ఆ ఏరియాలో ఆ ప్లేస్ చూస్తే మీకు అర్థమైంది. మేము ఇచ్చే ఇమ్యూనిటీస్ కావచ్చు, మేము మొత్తం సీసీ రోడ్ వేస్తున్నాం. యాక్చువల్లీ డిటీసీపీలో బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తారు, మేము మా పర్సనల్గా సీసీ రోడ్స్ వేస్తున్నాం. అనంత కౌంటీ అని డిటీసీపీ అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, టోటల్ డెవలప్మెంట్స్ కూడా సీసీ రోడ్ వేస్తున్నాం విత్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్కు, ఎమ్యూనిటీస్. అంటే డిటీసీపీలో ఉన్నదానికంటే పర్సనల్గా కూడా మేము ఎమ్యూనిటీస్ ఎక్కువ ఇస్తున్నాము. ఇప్పుడు రేపటి రోజు మీరు వచ్చి ఎవరైతే కస్టమర్స్ మా దగ్గర ప్లాట్ కొంటారో వాళ్ళు ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకుని మన దగ్గర ఉండేదానికి వీలుగా ఉన్నటువంటి ప్లేస్లు మావి. కాబట్టి కస్టమర్ ఒకసారి మా సైట్ చూస్తే వాళ్ళకు ఒక 10% కొనాలని ఉన్నా 90% మా ప్రాజెక్టే వాళ్ళతోటి కొనిపిస్తుంది. హైదరాబాద్లో RRR ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? 100% RRR అనేదే ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ క్యాపిటల్ రావడానికి ముఖ్య కారణం RRR కూడా ఊరికనే ఇవ్వలేదండి గవర్నమెంట్. రేపు ఫ్యూచర్లో హైదరాబాద్ని క్యాపిటల్ చేయాలన్న ఉద్దేశంతో RRR అనౌన్స్మెంట్ చేస్తున్నారు. రేపు జనవరి 20వ తారీఖు నితిన్ గడ్కరీ వస్తున్నాడు, భూమి స్టోన్ వేస్తున్నాడు RRRది. ఖచ్చితంగా RRR స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం అమ్మే ప్రైస్కు మినిమం 2-3,000 ఇంక్రీజ్ అవుతుంది 100%. కాబట్టి RRRకు ఫస్ట్ బిట్టు మనదే. అలెక్యా ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే ముంబై హైవేలో ఏదైనా ప్లాట్ కొనాలంటే అలెక్యా ఇన్ఫ్రా డెవలపర్స్లో కొనాలి అనే రేంజ్కి ఉందండి. ఎందుకు మనకుండే ఒక్కొక్క ప్రాజెక్టు మినిమం 100 నుంచి 150 ఎకర్స్ ఉంది. 4 ప్రాజెక్ట్స్ యావరేజ్ మీద 600 ఎకర్స్, అన్ని హైవే ప్రాజెక్టులు. కాబట్టి మనకు RRR ఇంపాక్ట్ కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు చెప్పారు ప్రజెంట్గా ఇప్పుడు స్టార్ట్ అవుతుందని, కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ రీజనల్ రింగ్లో కొన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ప్రీవియస్గా చూసుకోండి, ORR ఉంది. అప్పుడు ORR దగ్గర కొనమంటే ఎవరైనా అయ్యో అక్కడెందుకు 5,000-6,000 సిటీలో పెట్టుకుందాం మనం ఒక 10,000 అయినా అన్నారు. అదే హైటెక్ సిటీలో ఒకప్పుడు 600-700 రూపాయలకు మురళీమోహన్ గారు అమ్మిండ్రు. ఈరోజు హైటెక్ సిటీలో 2.5-3 లక్షలు ఇచ్చినా కూడా గజం దొరికే పరిస్థితులు లేదు. ఓఆర్ఆర్ దగ్గర 5-10 వేలకు అమ్మినారు. ORR దగ్గర ఈరోజు వచ్చేసి 50,000 నుంచి ₹1,00,000 కూడా ఎటువైపు దొరకలేదు. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇటువైపు అయింది అనుకో, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మోకిలా, పటాన్చెరు ఈ ఏరియాలో ₹1,00,000 ఉంది RRR ORR దగ్గరలో. అదే RRRలో ఈరోజు మీకు తక్కువ వేసుకుని 20,000 నుంచి 30,000 దొరుకుతుంది RRR సరౌండింగ్ ఎక్కడ కూడా. అదే ఇప్పుడు 20,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో, అంటే ఎనీ ప్లేస్ నేను చెప్పేది, ఈ బడ్జెట్లో ఆఫ్టర్ 5-10 ఇయర్స్ తర్వాత మినిమం 1,00,000-2 లక్షలు ఎందుకు పోదు? ఒక్కటే అనలైజ్ చేయండి. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్గా ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనం కొన్న ప్రైజు ప్రజెంట్ కంపేర్ చేసుకోవాలి. ఎవ్రీ 5 ఇయర్స్ టు 10 ఇయర్స్కు నాట్ ఓన్లీ RRR, నాట్ ఓన్లీ ORR, ఎక్కడ ఏ ప్లేస్లో భూమి కొన్నా
ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే అది 10 ఇంతలు కాదు 20 ఇంతలు పెరుగుతుంది. ఓకే, ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొంచెం డల్ ఉంది అన్నారు కదా, మరి ఇప్పుడు ఎలా ఉంది హైదరాబాద్లో? రేవంత్ రెడ్డి వచ్చినాక డల్ ఉంది అనేది ప్రజల అపోహ అండి జనరల్గా. ఎందుకు అంటే మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కొంచెం అటు ఇటు ఆగిందే తప్ప ఎక్కడ డల్ ఉంది, పడిపోవడము, తగ్గడము ఇలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ వాల్యూ 10 లక్షలు. రేవంత్ రెడ్డి వచ్చిండు, మార్కెట్ డల్ అయిందని 5 లక్షలకు అమ్ముతారా? అమ్మరు కదా. 11 లక్షలైనా వస్తే తీస్తారు, ఎందుకంటే కనీసం రూపాయి వడ్డీ అయినా వేసుకుంటే కదా బ్యాంక్ ప్రాపర్టీ మాదిరి. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు తగ్గలేదు కానీ మనీ సర్క్యులేషన్ కొంచెం ఆగింది, అది కూడా మన మంచికే. ఎందుకంటే హైప్ క్రియేట్ చేసుకొని ఎకరాలు కోట్లు పెంచుకుంటా పోయే కంటే ఒక స్టెబిలిటీ తెచ్చిండు. 100% మళ్ళీ సక్సెస్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదండి, అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. రిజిస్ట్రేషన్ చూడండి, పోయిన 2-3 నెలల క్రితం కొంచెం తగ్గింది, ఈ నెల వచ్చేసి 4% పెరిగినాయి. 4% ఎక్కువ రిజిస్ట్రేషన్లు అయినాయి. ఎందుకైనాయి? సేల్స్ అవుతున్నాయి, తగ్గలేదు. కాకపోతే కొంచెం ఆగినాయి. ఏ ఎలక్షన్ వచ్చినప్పుడైనా ఏ సీఎం మారినా కూడా ఫస్ట్ ఒక 5-6 నెలలు, సంవత్సరం రోజులు అట్లాగే ఉంటుంది. సో ఓకే, మీరు రియల్ ఎస్టేట్లో ఒక మంచి సక్సెస్ఫుల్ మ్యాన్ కాబట్టి అసలు అంటే మీ పర్సెప్షన్ ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ అంటే? రియల్ ఎస్టేట్ అంటే అండి నేను ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ ఎందుకు ఎంచుకున్నా అంటే మనం చేసే ఒక మంచి పని 10 మందికి ఉపయోగపడాలి ఫస్ట్ పాయింట్. ఇంకొకటి మనం అది జెన్యూన్గా చేయాలి. ఇప్పుడు నేను మా అలెక్యా గ్రూప్లో ప్రాజెక్ట్లో ఏ ప్రాజెక్ట్లో ప్లాట్ తీసుకున్నా డిటిసిపి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్ అయ్యింది, విత్ డెవలప్మెంట్స్ సహా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము రియల్ ఎస్టేట్లోకి వచ్చాం. రియల్ ఎస్టేట్ తప్ప వేరే దాంట్లో ఏం చేయలేమండి. ఓన్లీ 3 ఆప్షన్స్: 1 సినిమా ఫీల్డ్, 2 రియల్ ఎస్టేట్, 3 రాజకీయం. ఈ 3 దాంట్లోనే ప్రజలకైనా చేయొచ్చు, వేరే వాళ్ళకైనా చేయొచ్చు. నేను సినిమా ఫీల్డ్లో చేసిన, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, రాజకీయాల్లోకి వెళ్ళలేదు. ఈ 2 చేస్తున్నా కాబట్టి మనము 100% సక్సెస్ఫుల్గానే వెళ్తాం. కస్టమర్లందరికీ ఒక విషయం చెప్తున్నా, అలెక్యా ఇన్ఫ్రా డెవలపర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి, ఇప్పటి వరకు పెట్టిన వాళ్ళకి కావచ్చు, నెక్స్ట్ పెట్టబోయే వాళ్ళకి కావచ్చు, మా దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళు ప్రీవియస్గా 4 years బ్యాక్ మా దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళు ఆ రోజు రేట్ చూసుకోండి, ప్రజెంట్ ఈరోజు మీరు సేల్ చేసే రేట్ చూసుకోండి, ఆల్మోస్ట్ 2-3 times పెరిగింది. ఈరోజు మా దగ్గర ప్లాట్ కొనే వాళ్ళకు ఆఫ్టర్ 2-3 years తర్వాత కనీసం 10 times పెరుగుతుందని 100% చెప్పగలను. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న గ్రోత్ వేరు, ప్రజెంట్ ఉన్న గ్రోత్ వేరు. ఒకప్పుడు RRR దగ్గర వస్తుంది అంటే RRR ఎప్పుడు వస్తుంది అంటున్నారు. ప్రజెంట్ మీ కళ్ళ ముందు 1 monthలో RRR స్టోన్ వేస్తున్నారు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఒక్కసారి మా అలెక్యా ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రాజెక్ట్ చూడండి. హైవే ఫేసింగ్ ప్రాజెక్టులు, ఎన్ఎస్ఆర్ కౌంటీ phase 1, phase 2 సోల్డ్ అవుట్, phase 3 లాంచ్ చేసాము, బెస్ట్ ప్రైజ్కి ఇస్తున్నాము. ఒకసారి కస్టమర్లు ఎవరైనా ఒకసారి డైరెక్ట్ వచ్చి రమణారెడ్డి గారు మీ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి ఏంటని మీరు డైరెక్ట్ నా నెంబర్ తీసుకోవచ్చు, మన ఛానల్లో కూడా వస్తుంది. లేదు మీరు కంపెనీకి వచ్చి ఒకసారి అడిగినా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే అమరా కౌంటీ, అనంత కౌంటీ, ఆదిత్య కౌంటీని ఇంకో 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు. ఏ ప్రాజెక్ట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మినిమం 2-3 years తర్వాత మీరు పెట్టిన అమౌంట్కు ఒక 10 times పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారి మా సైట్ చూడండి, మీకు నచ్చితేనే కొనండి, నచ్చకపోతే ఏ ప్రాజెక్ట్లో అయినా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. నాట్ ఓన్లీ మై ప్రాజెక్ట్, ఎనీ ప్రాజెక్ట్ మీకు 100% నచ్చుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. అలెక్యా డెవలపర్స్ ఎండీగా మీరు చెప్పిన ఒక మాట నాకు నచ్చింది. అంటే ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ పైన పెట్టేది ఎక్కువగా పేద ప్రజలు, అంటే మధ్యతరగతి వాళ్ళ కోసం మీరు ఆలోచించి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు కదా. సో మీరు కూడా ప్లాట్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సార్ థ్యాంక్ యూ.